సంక్రాంతి అంటే తెలుగువారికి అతిపెద్ద పండుగ. ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతిని ఒక మహా సంబరంలో జరుపుకుంటారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ 'మన శివశంకర్ వరప్రసాద్' మీద ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి. చాలామంది ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా పడిపోవాలని మనం కామన్‌గా కోరుకుంటూ ఉంటాం. అనిల్ రావిపూడి విషయంలో కూడా పాపం ఈసారికైనా దొరికేస్తాడని అందరూ వెయిట్ చేశారు. బట్ దొరకలేదనే చెప్పాలి. మన తెలుగు సినిమా సంక్రాంతి సంబరాల్లో ఒక భాగం అయిపోయింది. అలాంటి సంక్రాంతి సంబరాల్లో ప్రతిసారి అనిల్ రావిపూడి హిట్ కొట్టుకుంటూ వస్తున్నాడు. ఈసారి ఆయన ఏమైనా దొరుకుతాడని ఎదురు చూసిన ఆయన శత్రువులకి మరొకసారి నిరాశ మిగిలిందని చెప్పాలి. ఎందుకంటే వింటేజ్ చిరంజీవిని చూపించడంలో లేదా తన సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, తన పర్టికులర్ జోనర్‌ని ఇష్టపడే ఆడియన్స్‌ని ఆయన ఎలా ఆకట్టుకోవాలో పూర్తిగా పల్స్ పట్టేశాడు. అంతేకాకుండా చిరంజీవిని ఆయన అభిమానులు అంటే ఇప్పుడు 40స్, 50స్‌లో ఉన్నవాళ్ళు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో, లేదా చిన్నపిల్లలుగా ఆయన సినిమాలు చూసిన వాళ్ళు ఇప్పుడు యంగ్‌స్టర్స్ అయినా కూడా ఆ యొక్క కామెడీ టైమింగ్‌ని ఎలా ఇష్టపడతారో ఆ పల్స్ మాత్రం ఫస్ట్ హాఫ్‌లో బాగా పట్టేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ ఉంటుంది. చాలా చోట్ల నవ్వుతాం. కొంచెం ఎక్కువ శ్రమ పడకుండానే నవ్వుతాం. బాగా తీశారు. సెకండ్ హాఫ్‌లో కొంత ల్యాగ్ వస్తది. బట్ 'వెంకీ మామ' ఎంట్రీ తర్వాత సినిమా మళ్ళీ పుంజుకుంటుంది. బట్ టోటల్‌గా మాత్రం సినిమా బయటకొచ్చినప్పుడు హార్మ్‌లెస్. అంటే ఏంట్రా బుర్ర తినేసాడా? మనకేమన్నా రాడ్ దింపేసాడా? ఇలా అన్నట్టు కాకుండా సినిమా అలా స్మూత్‌గానే అవుతుంది. సో, ఈసారి కూడా అనిల్ రావిపూడి విన్ అయినట్టే. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే మనం భావించొచ్చు. సో, 70 ఏళ్ల వయసులో మనం నడవడమే కష్టం, బాత్రూమ్‌కెళ్ళడమే కష్టం అని చెప్తుంటారు. అలాంటిది చిరంజీవి ఇంకా హుక్ స్టెప్స్ వేయడం, ఆ పాత స్వాగ్‌ని చూపించడం, కామెడీ టైమింగ్ ఆయన తెలిసిందే. అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉంటుంది. మరొకసారి చిరంజీవి గారు హిట్ కొట్టారు. ముఖ్యంగా ఆయన డ్రెస్ డిజైనింగ్, కాస్ట్యూమ్స్ డిజైనింగ్ వాళ్ళ అమ్మాయే చేసింది. బాగా పర్ఫెక్ట్‌గా చేసింది. హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది. ఆయన కామెడీ టైమింగు బట్ ఆయనలో ఉన్న డిఫరెంట్ యాంగిల్స్‌ని కూడా అనిల్ రావిపూడి బాగా యూజ్ చేసుకున్నాడు. 'బుల్‌రాజు' యాజ్ యూజువల్ షైన్ అయ్యాడు. 'నయనతార' కూడా బాగుంది. 'వెంకీ మామ' కూడా క్లిక్ అయినట్టే. బట్ చుట్టూ ఉన్న క్యారెక్టర్స్, ముఖ్యంగా విలన్ క్యారెక్టర్స్, స్టోరీ, బ్యాక్ డ్రాప్ అంతగా ఏం లేదు. బీజీఎం మరి గొప్పగా లేకపోయినా సినిమాలు స్క్రీన్ పై చూస్తున్నప్పుడు పాటలవి బాగుంటాయి. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ సినిమా అంతా చిరంజీవి గారే కనిపిస్తూ ఉంటారు. అది ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్‌కి అతిపెద్ద పండుగ. సో, బాస్ ఈజ్ బ్యాక్ అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు.